అవుతుంది అంటే వర్తమానం అంటే వర్తమానం చ యద్భూతం ఇటు శ్లోకం ఏంటి? వర్తమానం చ యత్పాపం యద్భూతం యద్భవిష్యతి తత్సర్వం నిర్దహత్యాసు గోవిందానల కీర్తనాత్ అని చెప్పి మనకి శ్లోకం వస్తుంది. అంటే శాస్త్రం ఏం చెబుతుంది? వర్తమానంలో ఉండే పాపం, గతంలో ఉన్నటువంటి పాపం, భవిష్యత్తులో జరగబోయే పాపం అన్నిటిని కూడాను భగవంతుడి యొక్క కీర్తన అనేది నశింపజేస్తుంది అని చెప్పారు. కాబట్టి అందులో ఇంకా పైపెచ్చి ఏం చెప్పారు? యన్నామ సకృశ్రవణాత్ పుల్కశోపి విముచ్యతే సంసారాత్. భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైనా కీర్తన చేసినా, శ్రవణం చేసినా, పుల్కషుడు అంటే ఏంటి? మహాపాపి. పాపుల్ని రకరకాల కేటగిరీల్లో వివరించారు భాగవతంలో. సో పుల్కష, ఆంధ్రులు, పుక్కష అని చెప్పేసి రకరకాల పులిందులు, సో ఇలా రకరకాల నీచ జాతుల గురించి చెప్పబడ్డాయి. అందులో అత్యంత నీచమైనటువంటి జాతి పుల్కషులు. సో పుల్కషుడు కూడా ఒకవేళ ఒక్క నామాన్ని జపిస్తే చాలు, దాంతో ఆయనకి మొత్తం సంసారాన్ని నుంచే ముక్తి కలుగుతుంది అని చెప్పి మనకి నామ మహిమ గురించి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు మనం ఏ నామం ద్వారా అంటే మొదటి నామమే అని చెప్పి తీసుకోవాలి. అలా తీసుకోకుండా మరి తర్వాత నామం తీసుకుంటే మొదటి నామం వ్యర్థమైపోయినట్టే కదా. కాబట్టి మొదటి నామం అనే తీసుకోవాలి. అయితే మొదటి నామాన్ని తీసుకుంటాం. అలా తీసుకుంటే వచ్చే సమస్య ఏంటి? తర్వాత కూడా ఆయన ఎన్నో పాపాలు చేశారు. కానీ మనకి శాస్త్రం ఏం చెబుతుంది? మొదటి నామం ద్వారానే సమస్త పాపాలు పోతాయి, ప్లస్ సంసారం నుంచి కూడా ముక్తి కలుగుతుంది. అంటే అవిద్య పర్యంతం సమస్తం నాశనం అయిపోతుంది అని చెప్పి చెప్పారు కదా. మరి ఆ తర్వాత మరి పాపాలు ఎందుకు చేశారు అని చెప్పి మనల్ని పూర్వ సంస్కారాల వల్ల చేశారు. ఓకే. పొరలు తీసేసినటువంటి పాము యొక్క కాటు ఏ విధంగా అయితే విష ప్రభావాన్ని కలిగి ఉండదో, అదే విధంగా జీవన్ముక్తుడైనటువంటి ఈ అజామిలుడి యొక్క పాపాలు కూడా ఎటువంటి బంధనాన్ని కలిగించవు. ఇదనమాట అక్కడ. సో ఇలా వ్యాఖ్య చేయాలి. అంటే ఇలా వ్యాఖ్య చేయకపోతే ఏమవుతుంది? నామం యొక్క విశిష్టత, మహిమ తగ్గిపోతుంది అనమాట. అంటే అప్పుడు ఎటువంటి అపరాధం అవుతుంది? అప్పుడు ఏ అపరాధం అవుతుంది? శబ్ద హరినామం యొక్క మహిమ అంటే మనం కాల్పనికం అని చెప్పిన, లేకపోతే అది కేవలం ప్రశంస అని చెప్పినా ఇంకా అదే చెప్పాల్సి వచ్చింది కదా. అంటే ఒక్క నామంతో మొత్తం అవిద్య నష్టం అవ్వదు అని చెప్తే అర్థం ఏంటి? అంటే అక్కడ శాస్త్రంలో ఒక్క నామంతో అవిద్య వరకు పర్యంతం అంతా పాపాలు నశించిపోతాయి అని చెప్పినప్పటికీ మనం అలా తీసుకోకుండా అది కేవలం ఏదో అట్లా చెప్పారు అంతేనండి, కానీ వాస్తవంగా జరగదండి అని చెప్పి అలా తీసుకుంటే ఎటువంటి అపరాధం అవుతున్నట్టు? అర్థవాదం, లేకపోతే హరినామం పట్ల నామం యొక్క మహిమని కాల్పనికం అని చెప్పి ఈ రెండు రకాల అపరాధాలు అవుతాయి. కాబట్టి ఈ అపరాధాల నుంచి మనం రక్షించుకోవడం కోసం ఏం చెప్పాల్సింది? మొదటి నామం ఓకే, ఏం చెప్పాలి? లాజిక్ క్యాచ్ చేయట్లే మీరు. సో ఒక నామంతోనే పోదు, కానీ ఆ పాపాలు చేసిన పాపాలన్నీ కూడా కేవలం అవి ఎటువంటి ప్రభావాన్ని ఉండవని చెప్పి చెప్పాలి. అలా వ్యాఖ్య చేయాల్సిందే. ఇంకా వేరే గత్యంతరం ఉందా? గత్యంతరం అంటే ఏంటి? వేరే గతి అంటే వేరే మార్గం ఉందా?